నాటోరి ఒక సేమ్ చెప్పేసి లైట్ అప్ యువర్ ల్యాంప్ నో మ్యాటర్ హౌ స్మాల్ ద ఫ్లేమ్ బీ ఇట్ మే బి ద రే ఫర్ సమ్ వన్ త్రూ ద నైట్ అని. సో ఆ కొటేషన్ నాకు చాలా కాలం ఇంపాక్ట్ ఇచ్చింది. సో ఎట్లా అంటే చీకట్లో ఒక చిరు దీపాన్ని ఆర్డిటీతో కంపేర్ చేస్తుంది సార్. ఎలా అంటే అణగారిపోతున్న బాల్యాన్ని, చెదిరిపోతున్న అడుగు బడుగు వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగులు నింపుతున్న ఆర్డిటీ అని నేను భావిస్తున్నాను సార్. సో అందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎందుకంటే నేను బాన్ బాటప్ ఆంధ్ర సైడ్ అయినా బాగా అనిపించింది. సో అలా అన్న మేడం గారు, మీరు విశాల ఫెరర్ గారు, మంచు ఫెరర్ గారు, తర్వాత కల్చరల్ డైరెక్టర్ గారు మన జేవియర్ గారు, వీళ్ళంతా కూడా 11/11/11 ఇది మరో 100 ఏళ్ళ కానీ రాని డేట్ మేడం. ఆ డేట్ రోజు గారని ఆయన ఫౌండర్ మెంబర్ అండి, ఫౌండర్ డైరెక్టర్ అయిన. ఆయన ఉద్దేశం ఏంటంటే చాలా హిందీ ఫిల్మ్స్కి వాటికి పనిచేశారు. ఆయన చేసిన తర్వాత ఏకే వీర్ నాట్ ఓన్లీ ఫిల్మ్ మేకింగ్ అండి, అలా యంగ్స్టర్స్కి ఎవరైతే ఫిల్మ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఫిల్మ్ మీద అవగాహన ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన వర్క్షాప్స్ ఇక్కడ ఇందాక నుంచి కాలేదు స్పర్శ. సో వీటిని ఇంతవరకు చూడడం లేదు, కానీ ఎప్పుడైతే మనం వీటి గురించి తెలుసుకుంటామో ఆ తర్వాత చూసేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఈ మైండ్లో పెట్టుకున్న తర్వాతే మీలో ఈ పంచేంద్రియాలను మీరు జాగృతం చేసుకున్నారు అంటే మీలో మంచి ఆర్టిస్ట్ వస్తారు, పెయింటర్స్ వస్తారు, రైటర్స్ వస్తారు, ఒక మిరాకిల్ చేసే పర్సన్స్ వస్తారు. జాబీ ఉన్నారు, జాబీ మాత్రమే ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఎందుకు చేయడం లేదు అంటే జాబీ తనలో ఉండే ఈ పంచేంద్రియాలను తన స్కిల్స్ని మెరుగుపరుచుకున్నాడు, ప్రాక్టీస్ చేసుకున్నాడు. ఈ పంచేంద్రియాల నుంచి చెప్పాను, కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చాను, గుర్తుంది కదా? ఏం ఎక్సర్సైజ్ ఇచ్చాను ఒకటి చెప్పండి ఒకటి. బాలు లేకున్నా కూడా బాల్ ఉంది అని ఒకటి, ఇంకా ఇంకా వినడానికి సంబంధించిన ఎక్సర్సైజ్ అది. సో ఈ విధంగా ఒక 2 hours యాక్టివిటీస్ చేయడం జరిగింది. మన శోకత్ సార్ టీం మొత్తం శోకత్ సారే హ్యాండిల్ చేశారు. అందరినీ రౌండ్ చేసి సార్ ఈ విధంగా మీరు కొద్దిగా బాల్తో ఆడించండి అని చెప్పి సార్ ఆడించారు. సో శోకత్ సార్ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. అక్కడ ఈ విధంగా ఫస్ట్ 2 hours అనేది యాక్టింగ్ మీద వీళ్ళకు బేసిక్ ఒక అవగాహన అన్నది కల్పించడం జరిగిన తర్వాత ఇంకా ఇమీడియట్గా మనం షూటింగ్కి వెళ్ళిపోయాము. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడే లొకేషన్ ఈ బ్యాక్ సైడ్ అది ఏరియా నాకు సరిగా లేదా ఏరియా ప్లే గ్రౌండ్ బ్యాక్ సైడ్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక షూట్ పెట్టుకున్నాము. ఇంకొక షూట్ సార్ వాళ్ళ ఇల్లు పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ డామెటరీ ప్రొవైడ్ చేసిన ప్లేస్లో అక్కడ ఒక పెట్టుకున్నాము. సో ఈ విధంగా 3 లొకేషన్స్ చూస్ చేసుకొని అక్కడ పెట్టుకొని చేయడం జరిగింది. మొత్తానికి ఈ షూటింగ్ పార్ట్ కూడా అయిపోయింది, కానీ పిల్లలు ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేవి 2 ఉండిపోయాయి. అందులో క్యారెక్టర్స్ ఎక్కువ లేకపోవడంతో అందరి పిల్లలకి నేను ఆ అవకాశాన్ని కల్పించలేకపోయాను. కొందరికి మాత్రమే ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇదైన తర్వాత ఇక మెయిన్ ఎక్స్ప్రెషన్ ఈ ఫస్ట్ 2 days అన్నవి వీళ్ళు నాతో మింగిల్ అవ్వడానికి, నాతో కలిసిపోవడానికి అనేది చాలా బాగా ఉపయోగపడింది. 3rd డేన వీళ్ళ రియల్ టాలెంట్ ఏంటి అన్న విషయము నాకు అర్థమైంది. ఇంతవరకు అదే నేను అబ్జర్వ్ చేయలేకపోయానే అన్న ఆ ఫీలింగ్ నాకు 3rd డేన కలిగింది. వీళ్ళ చేత మీరు ఇంతకుముందు డ్రామా సార్ అన్నారు, డ్రామా చేశారు వీళ్ళు, అవార్డు విన్నర్స్, అవార్డ్స్ వచ్చాయి వీళ్ళకు, ఒకసారి చూడండి అని. కానీ నేను నా వేలో వెళ్ళిపోయాను. కానీ 3rd డేన నాకు ఈ విషయం కొద్దిగా ఇది అనిపించింది. అరే నేను దీన్ని ఫస్ట్ డేనా చేసింటే అది ఇంకా బాగుండే అన్న ఫీలింగ్ ఒకటి ఉండిపోయింది నాకు. ఆ 3rd డేన వీళ్ళ చేత కొన్ని యాక్ట్స్ చేయించడం జరిగింది. వాళ్ళు ఇంతకుముందు ఏదైతే యాక్టింగ్ చేశారో వాటన్నింటినీ షూట్ చేయడం జరిగింది. వీటిని కూడా మనం ప్లే చేసి అల్టిమేట్గా ఈ 3 days జర్నీ అన్నది చాలా బాగా జరిగింది. పిల్లలందరూ కలిసిపోయారు. వాళ్ళలో ఉండే ఆ ఎక్స్ప్రెషన్ పార్ట్, ఎక్స్ప్రెస్ చేసే థాట్స్ అన్నవి రైటింగ్ యాజ్ ఏ రైటర్గా ఇక్కడితో మీరు రైటింగ్ పార్ట్ పూర్తి చేద్దండి. వారానికి ఒక కథ రాయండి. రాస్తారా? రాసి ఎవరికి ఇస్తారు? మీ సార్లకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ 3 రోజులు 4 రోజులు
స్టోరీ అని చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి మర్చిపోతే ప్రయోజనం ఉండదు. 3-4 రోజులు సర్టిఫికెట్ కూడా పనికిరావు. కానీ ఇక్కడ నేర్చుకున్న ఆ 2 రోజుల్లో స్టోరీ కథలు రాయడం కానీ, ఈ యాక్టింగ్ కానీ, ఈ ఎక్సర్సైజెస్ కానీ మీరు మాత్రం ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి అని నాకు వచ్చింది. సో ఇది ఓవరాల్గా నేను అనుకున్న ప్రాజెక్ట్. ఫైనల్గా షూటింగ్ అయిపోయింది. సో 13th ఎడిటింగ్ వర్క్ జరిగింది. తర్వాత డబ్బింగ్ అండ్ ఆర్ఆర్ అన్నది నాకు నేను సరిగా కమ్యూనికేట్ కాలేకపోవడం వల్ల అనుకున్న టైంలో దాన్ని నేను పూర్తి చేయలేకపోయాను. సో దీనికి నేను సారీ చెప్తున్నాను. కానీ ఎడిటింగ్ పార్ట్ని మాత్రం నేను చూపిస్తున్నాను వితౌట్ డబ్బింగ్ అండ్ వితౌట్ ఆర్ఆర్. సో అది విషయము. ఇప్పుడు ఇమీడియట్ సార్ అది ఓకేనా? ఓకే పర్వాలేదు. ఇది నేను జస్ట్ చూపించడానికి సర్టిఫికేట్ ఇచ్చేసి అచ్చా అలాగా హలో గుడ్ మార్నింగ్. రైట్ రైట్ మంచిది. ఇవి రెండు సో ఇప్పుడు ఇమీడియట్గా మనం సర్టిఫికేట్స్ ఇస్తున్నాము. సర్టిఫికేట్ స్టార్ట్ చేయడం ముందు ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి ఫిల్మ్ చూసినాక ఇంకా అందరం పూర్తిగా దానిలో మునిగిపోయి ఉంటాం కదా, ఆనందంతో బయటకు వెళ్ళిపోవడం మంచిది. అచ్చా ఓకే కానీ తర్వాత పూర్తిగా సినిమాలోకి వెళ్ళిపోవచ్చు, దానిలో ఏమైపోతుంది. రైట్ రైట్ ఓకే. సో ఇప్పుడు ఇమీడియట్గా మనం సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్తో స్టార్ట్ అవుతుంది. కొంతమంది పిల్లలు వెళ్ళిపోయారు. వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ని మీరు ఎవరో ఒకరు వచ్చి తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం స్క్రీన్కి వెళ్ళిపోతాం. సరేనా? సో సర్టిఫికేట్స్ ఇచ్చే ముందు నేను మాట్లాడతాను. రైట్. సో పిల్లలు అందరూ బాగున్నారా? 26 మంది ఉన్నారా ఇక్కడ? ముగ్గురు వెళ్ళిపోయారా? ఓకే సార్ని మనం ఇంట్రొడ్యూస్ సో చేస్తాం. ముగ్గురు వెళ్ళిపోయినారు. ముగ్గురికి మధ్యాహ్నం చికెన్ మిస్ అయిపోయింది. పంచున్నట్లు జిలేబీ తిన్నట్లు యాక్షన్ చేసినారు కదా, వాళ్ళ ముగ్గురు అక్కడ చికెన్ తిన్నట్లు యాక్షన్ చేసుకుంటారు. మీరేమో ఒరిజినల్ గా చికెన్ తింటారు కదా. ఓకే. ఇప్పుడు రషీద్ వచ్చినప్పుడు పిల్లలు సినిమా తీస్తాను అన్నాడు. ఆయన ఏం సినిమా తీస్తాడో ఎట్లా తీస్తాడో నేను ఆలోచించలేదు. నాకు ఒకటే ఆలోచన ఏమంటే, పిల్లలు యాక్టింగ్ టాలెంట్ ఉన్న పిల్లలు నా దగ్గర దాదాపు 100 మంది ఉన్నారు. ఇక్కడికి 26 మందే వచ్చినారు. కానీ మన ఆర్డిటి జిల్లా అంతా కలిపితే, ఆర్డిటి ప్రాజెక్ట్ ఏరియా కలిపితే 100 మంది పైన ఉంటారు. సింగింగ్ టాలెంట్, పాటలు పాడగలిగే టాలెంట్ ఉన్న వాళ్ళని సంగీతం కాలేజీలకు పంపిస్తున్నాం. డ్యాన్స్ టాలెంట్ ఉండే పిల్లల్ని డ్యాన్స్ కాలేజెస్కి పంపిస్తున్నాం. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్కి పంపించాలని నేను చాలా ప్రయత్నం చేశాను, ఎవరు ముందుకు రావట్లేదు. అంచేత కనీసం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ సినిమా తీస్తానని ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఈ యాక్టింగ్ టాలెంట్ ఉన్న పిల్లలందరికీ అవకాశం కల్పిస్తామని నేను వెంటనే ఒప్పుకున్నాను. ఏం సినిమా తీస్తాడో, అందులో కథ వస్తువు ఏమి, ఇతివృత్తం ఏమి, సందేశం ఏమి, ఎట్లా తీస్తాడు ఏం అడగల. నేను ఊహించుకున్నాను ఏమన్నా బేసిక్గా ఆయన దగ్గర ఒక స్క్రీన్ ప్లే ఉండి ఉంటుంది. పిల్లలకి వర్క్షాప్ జరిపి ఎట్లా యాక్ట్ చేయాలో నేర్పించి ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు తీసుకుని దాన్ని తన స్క్రీన్ ప్లే కొంత అడాప్ట్ చేసుకొని సినిమా తీసేస్తాడని నేను అనుకున్నాను. కానీ మొత్తంగా మీ నుంచి రాబట్టి సినిమా తీస్తున్నాడు. నాకు అందుకు సంతోషము. ఆయన్ని, ఆయన టీం, రషీద్, సుధాకర్, ముగ్గురిని అభినందిస్తున్నాను. ఇది ప్రారంభం మాత్రమే. వాళ్ళ ముగ్గురిని నేను వదిలిపెట్టిన, మిమ్మల్ని కూడా వదిలిపెట్టిన. ఎన్నిసార్లు వీలైతే మన అనంతపురంలోనే, మన జిల్లాలోనే ఎక్కడ సినిమా తీసే అవకాశం ఉన్నా వాళ్ళు రప్పించుకుంటా. నాకు సంతోషం ఏమంటే వాళ్ళు ముగ్గురులో ఇద్దరు కనీసం అనంతపురం, ముగ్గురు అనంతపురం వాళ్ళే, ఎక్కడికి పోవాలి కనుక ముందుకు కూడా ఇట్లాంటివి ఇంకా చాలా
గుమ్మడికాయలోనికి తీసుకుంటే కదా అదే ప్రాక్టీస్. ఇప్పుడు ఎవరైనా మేధావి అవుతారంటే ఎట్లా అవుతారు తెలుసా మీకు? ఎట్లా అవుతారు తెలుసా? చుట్టూ జరిగే వాటిని 5 ఇంద్రియాలు పూర్తిగా ఉపయోగించి గమనించి దాని లోపలికి తీసుకుని దాన్ని అనుభవించి దాన్ని బట్టి మళ్ళీ ఒక ఆలోచనని ఒక క్రియని బయటకు తీసుకొని వస్తారే వాళ్ళే మేధావి. దానికి మనకు ఫాదరే పెద్ద ఉదాహరణ, అతి పెద్ద ఉదాహరణ. అర్థమైందా? మీరు 10th క్లాస్ వరకు ఇట్లా కొనసాగిస్తే మీలో కొద్దిమంది నేను కనీసం ఒక 5గురినైనా నేను ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కో, ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కో, ఒక యానిమేషన్ ఒక ఇన్స్టిట్యూట్, సినిమాలో ఛాన్స్ లేదా ఏదైనా టెక్నికల్ సినిమాల్లో టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించి అటువంటి ఏ ఇన్స్టిట్యూట్కో పంపించగలిగితే నేను చాలా 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 సంతోషపడతాను. నాకు 5 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిపోతాను. ఆ లోపల మిమ్మల్ని మీలో 5 మందినైనా నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పంపించాలనేది నా జీవితాశ. సో అందుకు రషీద్ నాకు విత్తనం వేసినాడు ఈరోజు. ఆయన నాకంటే వయసులో చిన్నాడు కాబట్టి ఏకవచనంలో. నేను ఎక్కువ ఫార్మాలిటీస్ పాటించే మనిషి కాదు, ముఖ్యంగా ఇంత చిన్న గ్యాదరింగ్లో. మా విశాల మేడం కూడా అంతే.
విధంగా 6 months చేయగలిగారు అంటే మాత్రం ఫ్యూచర్ చాలా బాగుంటుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఇంకొక నలుగురిని ఇంకో ఇద్దరు ముగ్గురికి వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. ఓకే పిల్లలు, ఇక నెక్స్ట్ మనం సర్టిఫికేట్స్ ఇష్యూకి వెళ్తున్నాం, డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాము. సో మేడం అండ్ దేవర్ సార్ ప్లీజ్ సార్. ఒకరు పేర్లు పిలిచేయండి, ఇద్దరు పేర్లు పిలిస్తే ఒకరు. జీ రాజా రంగేపల్లి, సోమందేపల్లి, అనంతపూర్. జీ రాజా. ఓకే, రోజా, రోజా, రైట్ రోజా. జీ సతీష్, నాయనపల్లి. రారా. కే గణేష్. మీరు పేరు. ప్రియాంక, కే ప్రియాంక. ప్రియాంక. ఎవరు ప్రియాంక? రేపాక్షి. ఏ డ్రామా మీద అప్పుడే అద్గా. ఇందులో అద్గం డ్రామాలో ఎంపై టీవీ యాంకర్గా పనిచేస్తాను. బాలు ప్రసాద్. ఎం అనిల్ కుమార్. రాలేదా? అనిల్ కుమార్ శివన్ నుంచి ఎవరున్నారు? ఆంజనేయులు గారు. హెచ్ ధరణి, హెచ్ ధరణి సింగనమల. అమ్మాయి కూడా రాలేదా? ఎం సురేఖ, ఎం సురేఖ. కే ప్రియాంక. ఎల్ భవాని. మైలారప్ప. బసవరాజు. కీర్తన. ఎస్ చందన. సాయి ప్రసాద్, శ్రీ సాయి ప్రసాద్. వాణి. ఒక్కొక్క గురించి ఒక్కొక్క ఎస్ మల్లిక. జీ సాయి రూప. ఎస్ అరుణ. మీ అక్కనైతే కామెంట్ చేసినామా? రెండు చికెన్లు తింటావా? పుష్పలత. కొన్ని తీస్తారు బయటికి కొంచెం చేసి చేసుకోండి. వెళ్ళాలి బాగుంది. హ్యాపీ ఆర్ రమేష్. బాగుంది. జానీ సుధాకర్. మణికంఠ. సురేంద్ర. సింగర్ కూడా. యువరాజ్.
ఉంది అదే అక్కడే అక్కడనే కూర్చోండి కూర్చోండి మీకు మాత్రమే సినిమాలో ఉండే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఆడిటోరియం వరండాలో భోజనం ఉంటుంది. ఈ రాత్రి ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు మామూలు క్యాంటీన్లో తినాలా. సినిమాలో పనిచేసిన పిల్లలకు మాత్రమే ఇక్కడ ఆడిటోరియం వరండాలో స్పెషల్ భోజనం అరేంజ్ చేస్తారు. సో ఇక్కడ తినేసి వెంటనే మీరు ఇంటి నుంచి వచ్చిన సార్ వాళ్ళతో కలిసి వెళ్ళిపోతారు. ప్రోగ్రామ్కి వచ్చిన పిల్లలకి మధ్యాహ్నం ప్రాక్టీస్ ఉంటుంది. చూస్తాను నేను లంచ్ అయిపోగానే మామూలుగానే 2 గంటలకి. ఆశ పక్కన పడేసి ఇది పెట్టుకున్నాడు. జిల్లాలో ఎవరన్నా అంతా అయిపోయింది డబ్బింగ్ అది కొడుములో తీసింది. దానికి ఎందుకు టోటల్ అయిపోలేదు ఇంకా అయినా ఇంట్రెస్ట్ పెట్టలేదు బాగా దీనికి. ఇప్పుడు ఆయనకి